ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే టీడీపీ కూడా గట్టిగా ఉంది కదా ఈసారి. కూటమిగా ఉన్నారు కదా 3 పార్టీలు కూడా. టీడీపీ గట్టిగా ఉన్నది అని చెప్పేవాడు ఓటు హక్కు లేదు అక్కడ. ఓకే. ఓటు హక్కు లేనివాడు ఎంతైనా మాట్లాడగలుగుతాడు. హ్మ్. కూటమి అంటే ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థ. మనం కూటాలు చూస్తుంటాం. క్రైస్తవ కూటాలు, హ్మ్. బ్రాహ్మణ కూటాలు హ్మ్. చూస్తుంటాం. ఈ కూటమి ఏంటంటే బడుగుల జీవితాలపైన మెడలు వంచి రాజ్యపాలన సాగిద్దాము అనుకున్నటువంటి కూటమి. ఈ కూటమికి ఒక ఎజెండా కానీ, ఒక భావజాలం కానీ హ్మ్. లేదు. ఒకటే ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పదవిలో నుంచి కిందకు దించాలి. ఓకే. ఇది ఎజెండా. మీరు పార్టీలు పెట్టుకుంది మీరు విజయం సాధించడానికి. ఎదుటివాడి యొక్క పతనాన్ని, ఎదుటివాడి యొక్క వ్యక్తిత్వాన్ని డిమోరలైజ్ చేసి హ్మ్. ఓట్ బ్యాంకును పొందుదాము అనుకునే వారికి గోప గుయ్యం అనేలా ఓటర్లు సమాధానం చెప్పారు. ఈ కూటమికి గుడిపూడి జంగాల కథ అని ఒకటి ఉంది మనకు. గుంటూరు జిల్లాలో గుడిపూడి అని ఊరుంది. హ్మ్. ఆ ఊర్లో జంగాలు ఎక్కువ ఉంటారు, జంగం దేవర్లు. హ్మ్. వాళ్ళు ఉదయం అంతా ఆ ఊరు పని తిరిగి సాయంత్రం అక్కడ వచ్చి పడుకుంటారు. ఓకే. పడుకొని వాళ్ళు 100 రకాల ఆలోచన చేస్తారు. హ్మ్. అసలు అది చేసేయి, నువ్వు ఇది చేసేయి, అది చేస్తా అని. తెల్లవారుతూనే కడాన హ్మ్. ఎవరు గారు వెళ్ళిపోతారు. ఇక్కడ కూటమిలోనే మరొక కూటాలు. హ్మ్. ఒరిజినల్ బీజేపీ, టీడీపీ, బీజేపీ, అవును. జనసేన, మనోహర్ జనసేన, అవును. అచ్చెన్నాయుడు తెలుగుదేశం, లోకేష్ తెలుగుదేశం, బాబు గారి దేశం. బీజేపీ వచ్చేసరికి పురంధరేశ్వరి బీజేపీ, హ్మ్. విష్ణు బీజేపీ. అంటే ఇక్కడ ఒక కూటమి కట్టినప్పుడు ఆ కూటమిలో ఉండే వ్యక్తులకి మిత్రధర్మము లేదు, పొత్తు ధర్మము లేదు. మనకు 2 రకాల ధర్మాలు కనబడతాయి. మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయము. మార్జాలము పిల్లల్ని పెడుతుంది, హ్మ్. కోతి పిల్లల్ని పెడుతుంది. ఈ కోతి పిల్లల్ని పెంచే విధానం ఒక రకంగా ఉంటుంది, ఈ పిల్లి పిల్లల్ని పెంచే విధానం ఒకటి ఉంది. హ్మ్. ఈ 2 భావజాలు కలవు. హ్మ్. కాబట్టి ఈ కూటమిలో ఒకళ్ళు కోతి, ఒకళ్ళు పిల్లి, ఒకళ్ళు జింక. మనకు చిన్నప్పుడు పరవస్తు చెన్నైసూరి చెప్పిన కథల్లో 3 కోతులు ఒక రొట్టె కథ ఉంటుంది. 3 కోతులు ఒక రొట్టె కథ. ఒక రొట్టె కథ ఉంటుంది. ఓకే. చివరికి ఏమవుతుంది, 2 గొడ్డు తెచ్చారు, మూడోవాడు తన్నుకుపోయాడు. కాబట్టి ఇక్కడ బీజేపీ కూటమిలో కలవడమే తెలుగుదేశానికి మైనస్. హుహు. ఒకటి. సెకండ్ సెషన్లో జనసేన టీడీపీని కలుపుకోవడం హ్మ్. మరొక చారిత్రాత్మక తప్పు. తప్పే అంటారు. తప్పే. ఓహో! చంద్రబాబు ఒంటరిగా కనుక పోటీ చేసి ఉంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేది కాదు, హ్మ్. అంటే చంద్రబాబు గెలిచేవారంటారు. గెలిచేవారు. ఆ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే లోకేష్ చాలా ఫ్రస్ట్రేట్గా విభేదించాడు. బీజేపీ కలవడం ఆయనకి ఇష్టం లేదు, జనసేన కలవడం ఇష్టం లేదు. కొంతకాలం దూరంగా ఉన్నాడు, సభలో సమస్య దూరంగా ఉన్నాడు. చివరికి తాను పోటీ చేస్తున్న మందలగిరిలో కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయాడు. నేను ఒక స్థానికుడిగా చెప్పే మాట ఇది. హ్మ్. మా బజార్కి అయితే రాలా, అవును. మా ఇంటికి అయితే రాలా, మమ్మల్ని ఓటు అడగలేదు, హ్మ్. ఇట్లా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో కాబట్టి ఇక్కడ కూటమి యొక్క ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో 1% కూడా పనిచేయలేదు. హుహు. పైగా ఇది మోడీకి అవమానం. ఎలా అంటారు మోదీకి అవమానం? ఎందుకంటే 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చి అతను తీవ్రవాది, అతను ఉగ్రవాది, నాకంటే జూనియరు, అప్పటికనే సీఎం చేశాను, పెళ్ళాం లేదు, బిడ్డలు లేరు, ఇలాంటి వ్యక్తిని కాల్చి చంపేయాలి, ఆంధ్రదేశంలో అడుగు పెట్టించకూడదు అవును. అన్న వ్యక్తి ఆయనైతే అమిత్ షా మీద తిరుపతిలో రాళ్ళదాడి చేసినప్పుడు అది కూడా తెలియనట్లుగా ఒక ఇంటర్నేషనల్ చాలా మంది కూర్చొని అలా అన్నాడా మాకు తెలియదే అనేటువంటి విధానం. సో కాబట్టి రాజకీయాలకి కామా తురాణం నభయం నలజ్జ అన్నారు. అవును. కామాంధుడికి సమయము, సందర్భము, స్థలము, వేళాపాళ ఉండదు. అవును. రాజకీయం నభూతో నలజ్జ. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.
టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ